నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, ఎండి ఫిజిషియన్. భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఇయర్ మినిమం 10 లక్షల మంది వరకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతూ ఉంటారు అనమాట. అంటే ఈ స్టోన్స్ అన్నవి డయాగ్నోస్ అవుతూ ఉంటాయి మన దేశంలో. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నది ఎంత కామన్ అంటే యాక్సిడెంటల్గా చాలా మందిలో ఉంటాయి, కానీ చాలామందికి ఇవి ఉన్నట్టు తెలియదు. అదే ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. ఎందుకు సిమ్టమ్స్ ఉండవు అంటే స్టోన్స్ చిన్నగా ఉండడం వల్ల, కానీ ఆ స్టోన్ కదలకపోవడం వల్ల, ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల ఇవి సిమ్టమ్స్ అనేవి తెలియవు. ఏదో యాక్సిడెంటల్గా రక్త పరీక్షల ద్వారానో లేదా వేరే ఏదో కారణం వల్ల మన అల్ట్రాసౌండ్ స్కాన్స్లో కానీ సిటీ స్కాన్స్లో కానీ ఇవి యాక్సిడెంటల్గా బయటపడుతూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం కోలీలిథియాసిస్ అంటాం. ఈ టైంలో మనకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఈ ఈ గాల్ బ్లాడర్ స్టోన్, ఈ పిత్తాశయం అంటాం ఇక్కడ, ఇది మనకి ఈ పిత్తాశయం అనేది మన లివర్ కింది భాగంలో ఉంటుందన్నమాట. ఈ పిత్తాశయం ఏం చేస్తుంది అంటే దీనిలో బైల్ జ్యూసెస్ అనేవి, మన లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసెస్ కానీ బైల్ అనేది దీనిలో పేర్కొంటూ ఉంటుందన్నమాట. దీనిలో స్టోన్స్ ఎలా వస్తాయి అంటే మ్యాక్సిమం 80% గాల్ బ్లాడర్లో స్టోన్స్కి రావడానికి గల కారణాలు మెయిన్గా కొలెస్ట్రాల్, అంటే బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్లనే ఎక్కువగా ఈ స్టోన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 10-20% కాల్షియం అనే ఖనిజం రక్తంలో ఎక్కువ అవ్వడం వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మ్యాక్సిమం సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ గాల్ బ్లాడర్ నుంచి స్టోన్ అన్నది జారి ఏమైనా బైల్ డక్ట్ అంటాం, అంటే లివర్ నుంచి ఒక పైప్ లాగా మనకి ఈ బైల్, ఈ వ్యర్థ పదార్థం కానీ ఈ పాయిజనస్ థింగ్స్, ఇంకా మన బాడీలో డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ నుంచి దానికి కనెక్షన్ ఉంటుంది. అది ఒకవేళ కొన్నిసార్లు లివర్ దగ్గర అడ్డుకుపోవడం వల్ల, అంటే బైల్ డక్ట్గా అడ్డుకుపోవడం వల్ల మనకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కానీ కోలిసిస్టైటిస్ అంటాం, అంటే పిత్తాశయం వాపు రావడాన్ని కోలిసిస్టైటిస్ అంటాం. అది వాపు అనేది రావడం జరుగుతుంది. ఇది ఎంత ప్రాణాంతకం అంటే మనం టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొన్నిసార్లు లివర్ సిర్రోసిస్, అంటే లివర్ ఫెయిల్ అయిపోవడం కానీ, లేదా ప్రాణానికి జాండీస్ పెరిగి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిందే కదండి, లివర్ పని ఏంటి అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్, అంటే విషాన్ని, మన బ్లడ్ 120 రోజుల తర్వాత ఆర్బీసీ అనేది చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన బ్లడ్ ఏదైతే ఉంటుందో పాయిజన్గా మారుతుంది. దాన్ని కూడా మన లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఎటువంటి విషం లాంటి పదార్థాన్ని అయినా సరే ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ ఏదైతే అడ్డుకుపోతే లివర్కి ప్రాబ్లం వస్తే కంప్లీట్ బాడీ అన్నది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ కోలిసిస్టైటిస్, ఈ పిత్తాశయం వాపు, అంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే అడ్డుకొని ఇది వస్తుందో అవి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడతాయి అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్గా కనబడే లక్షణం ఏంటి అంటే మనకి రైట్ సైడ్, అంటే కుడివైపు ఈ పొత్తు కడుపులో, అంటే ఇక్కడ ఎక్కువగా వాళ్ళకి నొక్కితే నొప్పి కానీ టెండర్నెస్ ఉంటుంది, ఇంకా వాపు కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. మెయిన్గా తిన్న తర్వాత ఈ వాపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. ఇవే కాకుండా వాంతులు కానీ, వికారంగా అనిపించడం కానీ, లేదా మోషన్స్ అవ్వడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే దురదల్లా, బాడీ అంతా దురదల్లా అవ్వడం కానీ, తిన్నది అరగకపోవడం, బ్లోటింగ్ అంటాం. బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం కానీ, లేదా కళ్ళు పచ్చగా కనిపించడం, స్కిన్ పచ్చగా కనిపించడం, మూత్రం ఎల్లో కలర్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి లక్షణాలు కనబడతాయి. చాలామంది ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే యాసిడ్ రిఫ్లక్స్ అనుకుంటారు, అంటే కడుపులో గ్యాస్ వల్ల గ్యాస్ పైకి తనడం వల్ల ఇలా అనిపిస్తుంది అని అనుకుంటారు. కానీ గాల్ బ్లాడర్ స్టోన్ యాసిడ్ రిఫ్లక్స్, అంటే గ్యాస్ కూడా రెండు ఒకేలా ఉంటాయి. అందుకు మనం కొన్నిసార్లు డాక్టర్లు ఎగ్జామిన్ చేసి వాళ్ళకి డౌట్ వస్తే అల్ట్రాసౌండ్ కూడా రాస్తారు. గ్యాస్ ప్రాబ్లం అని వచ్చిన, యాసిడ్ రిఫ్లెక్స్ అని వచ్చిన అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా రాస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు దీనికి మెయిన్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్ రావడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. ఇది గాల్ బ్లాడర్ స్టోన్కి మెయిన్గా రావడానికి కారణం బాగా
వంశపారంపరంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఊబకాయం, అంటే బాగా లావుగా ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి షుగర్ ఉండేవాళ్ళు, అంటే డయాబెటీస్ మెయిన్గా, లేదా ప్రెగ్నెన్సీ, కొన్నిసార్లు మా హార్ట్లో కొలెస్ట్రాల్స్ ఉంటాయి, లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళలో కూడా మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వయసు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని డైట్స్ వల్ల కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సడన్గా వెయిట్ తగ్గడానికి వితౌట్ డాక్టర్ కానీ డైటీషియన్ హెల్ప్ లేకుండా కొన్ని లైక్ కీటో డైట్స్ అని చెప్పి, లేదా కొన్ని ఫాస్టింగ్స్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా దీన్ని ఎలా మనం అరికడతామంటే, మెయిన్గా అంటే ఎక్కువగా పీచు పదార్థాలు తినాలి, విటమిన్ సి ఫుడ్స్ ఉన్న ఫ్రూట్స్ అంటాం కదా, ఫ్రూట్స్ కానీ ఓల్ గ్రెయిన్స్ తీసుకోవడం, లేదా మనం ఎక్కువగా వెయిట్ ఉంటే బరువు తగ్గడం, హార్ట్లో కొలెస్ట్రాల్, ఇప్పుడు లిపిడ్ మామూలుగా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడం, ఇంకా చెప్పాలంటే స్వీట్స్, ఫ్రై ఐటమ్స్, పిండి వంటకాలు, ఆయిల్ ఫుడ్స్, ఇలాంటివి మనం తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ఆస్కారం అనేది ఉండదండి. సో అందుకే మనం ఏం చేస్తామంటే దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ చేసి, అంటే ల్యాబ్ కోలిసిస్టెక్టమీ అంటాం, ఆపరేషన్ చేయడం కానీ, ఈఆర్సిపి కానీ, అంటే నోట్లో వేసుకోవడం ఈఆర్సిపి ద్వారా కానీ మనం దీనికి ఈ ప్రొసీజర్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు, గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో మన ఆ గాల్ బ్లాడర్ తీసేస్తే మన బాడీలో ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని అడుగుతూ ఉంటారండి. కానీ గాల్ బ్లాడర్ వల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు, అది తీసేసేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. అది మీరు ఒక్కసారి స్టోన్ వచ్చింది అంటే స్టోన్ తీసేసి గాల్ బ్లాడర్ వదిలేయడం అంటూ జరగదు, దానివల్ల యూజ్ ఉండదు. కాబట్టి గాల్ బ్లాడర్ తీసేస్తాం. ఎందుకంటే ఒక్కసారి గాల్ బ్లాడర్ ఉంది అంటే, ఎప్పుడైనా ఒక్కసారి స్టోన్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మేము ఆ గాల్ బ్లాడర్ వల్ల యూజ్ కూడా ఉండదు, కాబట్టి మేము గాల్ బ్లాడర్ అనేది క్లాంప్ చేసి గాల్ బ్లాడర్ అనేది తీసేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ అయిన వారంలోనే మనకు తెలిసిపోతుంది. అంటే క్లాంప్ చేసింది లీక్ అవ్వడం కానీ, లేదా మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా జరిగితే మనకు వారం నుంచి 15 రోజుల లోపలే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది. కానీ గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లము ఉండే అవకాశం అయితే ఉండదు. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, కొన్ని బ్లడ్ టెస్ట్ లైక్ సిబిపి, కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్లో కూడా తెల్ల రక్త కణాలు పెరగడం, లేదా లివర్ ఫంక్షన్ టెస్ట్లో జాండిస్ లెవెల్స్ పెరగడం, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా మన గాల్ బ్లాడర్ స్టోన్, సిటీ స్కాన్స్, వీటిలో ఎంఆర్ఐ స్కాన్స్, వీటిలో మనకి తెలిసిపోతుంది అనమాట. ఈ కోలిసిస్టైటిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, కొంచెం ఒక వారం పాటు యాంటీబయాటిక్స్, ఫీవర్ ఇలాంటివన్నీ కనబడితే వారం పాటు యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టి వాపు తగ్గాక ఆపరేషన్ చేయించుకోవడం అన్నది చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ.